అందరికీ ప్రైజ్ తల కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచ్చామని నీ పాదముల చెంత చేరుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి, ఇదిగో ఈ యొక్క దినాన నాయన ఎందరైతే ఈ పాదముల చెంత చేరి వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారందరినీ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన నీ లేఖనముల ద్వారా సూటిగాను తేటగాను నీ వారితో మాట్లాడి ఇదిగో ఇక్కడ నీ నామం ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, లోకానికి వెలుగుగా నువ్వు జీవించే వ్యక్తి అయి ఉండాలి. రండి, ఈ దినాన వాక్యపు వెలుగులో మనం కొన్ని వాక్యాలను చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. మనుషులు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనము చూసినప్పుడు లేఖనములు తెలియచేయుచున్నవి. మనుషులు మీ సత్కార్యములను చూచి ప్రభువును మహిమపరిచినట్లు మీరు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేసేటువంటి వారై ఉండాలి. వారు తండ్రిని మహిమపరిచేటువంటి వారై ఉండాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం మనల్ని రక్షించడానికే కాదు కానీ ఈ చీకటితో నిండిన లోకంలో వెలుగుగా జీవించటానికి ఆయన నిన్ను పిలిచినటువంటి వాడై ఉన్నాడు. ఉదాహరణకు, కరెంటు పోయినప్పుడు మన చుట్టూ చీకటి ఆవరిస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఏం కరెంటు, ఏం చీకటిగానే ఉంది, అసలు ఏం అనిపించలేదు అని చీకటి మీద అరవటం వల్ల ఆ చీకటి అనేది తొలగదు. ఆ చీకటి అనేది ఎప్పుడు తొలగేటువంటిదై ఉన్నది అంటే, ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగులో ఆ చీకటి మాయమైపోయేటువంటిదిగా ఉంటది. అదే విధంగా ఒక నిజమైన క్రైస్తవుని జీవితము అనేక మందికి ఆశను, మార్గాన్ని చూపించగలుగుతుంది. రండి, ఈ దినాన వెలుగంటే ఏమిటో చూద్దాము. యోహాను 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని చూచినప్పుడు వాక్యం మనకు తెలియచేయుచున్నది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని వాక్యము తెలియచేయచ్చు ఉన్నది. ఈ దినాన ఆ వెలుగులో ఉన్నటువంటి నీవు వెలుగు సంబంధిగా జీవించు ఉన్నావా? ఆ వెలుగులో ఉన్నటువంటి నీవు నీ ద్వారా మరొకరిని వెలిగించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. వెలుగు సంబంధిగా నీవు ఉండటం అంటే నీ ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి, నీ నోటి మాట తీరు సరి అయినదిగా ఉండాలి, నీ నిర్ణయాలు సరి అయినదిగా ఉండాలి. అప్పుడే నీవు వెలుగు సంబంధిగా జీవించినట్లు. దినాన వెలుగంటే క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించటమే. హల్లెలూయా. రండి, మనము మరొక వాక్యాన్ని చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనము చూసినప్పుడు లేఖనములు తెలియచేయుచున్నవి. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టారంట? కొంచెం కింద పెట్టరు, అంటే ఒక బుట్ట కిందో చాటైనటువంటి ప్రదేశాలలోనో పెట్టరు. ఆ దీపము ఇంటనున్నటువంటి వారందరికీ వెలిగిచ్చుటకై ఎక్కడ పెడతారు? ఎత్తైనటువంటి ఒక ప్రదేశంలో పెడతారు. ఎందుకంటే లోపలికి వచ్చి వారికి, వెళ్ళి వారికి మార్గము అగుపించుటకు. అలాగే ఈరోజు మన విశ్వాసాన్ని ఉద్యోగ విషయంలో కానీ, గ్రామంలో కానీ, సమాజంలో కానీ,
దాచేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే నీ విశ్వాసము ఎందుకంటే నీ విశ్వాసము నీలో వెలుగుచూ ఉన్నటువంటి ఆ వెలుగు దాచబడేదానికి కాదు. ఆయన నిన్ను పిలిచింది సమాజంలో ప్రకాశించుట కొరకు, నీ ఉద్యోగ స్థలాలలో ప్రకాశించుట కొరకు. ఆ వెలుగును చూచి చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి వెలిగించబడుట కొరకు ఆయన ఈ దినాన నిన్ను పిలిచినటువంటి వాడై ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేయుచున్నది, మన జీవితాలను ఇతరులకు సాక్షార్థమై ఉంచాలి. హల్లెలూయా. రండి మరొక వాక్యాన్ని మనము చదువుకుందాము. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు అయి ఉన్నారు. హల్లెలూయా. చూడండి వాక్యము తెలియజేయుచున్నది, మీరు పూర్వమందు ఒకప్పుడు పాపములోను, ద్వేషములోను, అబద్ధాలతోనూ, కపటములతోనూ, కుళ్ళుతోనూ, అవినీతితోనూ నిండి ఉన్నటువంటి వారై ఉన్నారు. కానీ ఇప్పుడైతే మీరు దేవుని వెలుగు సంబంధులైనటువంటి వారుగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి పాత స్థితిని విడిచిపెట్టేటటువంటి వ్యక్తివై ఉంటావో అప్పుడు నీవు నూతన స్థితిలోనికి మార్చబడతావు. నూతన వెలుగును నీవు పొందుకొని జీవించగలుగుతావు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యము తెలియచేయుచున్నది, లోకము మారినా, నీ పరిస్థితులు మారినా, నీ విశ్వాసము దేవునిలో మారకూడదు. రండి మరొక వాక్యాన్ని మనము చూద్దాము. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుకున్నాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యము తెలియచేయుచున్నది, మీరు మూర్ఖమైనటువంటి వక్రజనమైన ప్రజలుగా ఉండేటువంటి వారై ఉండక, వ్యక్తులుగా ఉండేటువంటి వారై ఉండక, అనిందులనై జీవించేటువంటి వారై ఉండక, సనుగులను, సంశయములను మాని ఏం కలిగి జీవించమనుచు ఉన్నాడు? సమాధానము కలిగి జీవించమని తెలియచేయించు ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఇది నాన్న చివరిగా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి వాడే ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ లోకం చీకటితో నిండిపోయింది, కానీ దేవుడు నిన్ను ఒక దీపంగా ఉంచినటువంటి వాడే ఉన్నాడు. నీ దీపాన్ని నీవు ఆర్పుకునేటువంటి వ్యక్తివై ఉండక, అంతము వరకు ఆ దీపాన్ని వెలిగించుకుంటూ, ఆ వెలుగును కాపాడుకుంటూ, ఆ వెలుగు ద్వారా నువ్వు అనేకులను వెలిగించేటువంటి వ్యక్తిగా ఉండాలని ఇది నాన్న దేవుడు నిన్ను కోరుకుని ఉన్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.